అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం గుంటిమడుగు అర్జునవాడ మరియు సమ్మేపల్లి మండలం చెట్టిపల్లి దిగువ అర్జునవాడలో నీటి సమస్య పరిష్కరించాలని సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి సిద్దిగల శ్రీనివాసులు, జిల్లా కార్యవర్గ సభ్యులు బుక్కే విశ్వనాథ్ నాయక్, సుధీర్ కుమార్లు డిమాండ్ చేశారు. నీటి సమస్య పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో మహిళలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు కనీసం నిద్ర లేచినప్పటి కూలి నాలి చేసుకొని జీవనం సాగించేటువంటి వారు, పశువులు కాచుకొని జీవనం సాగించేటువంటి వారు, అలాంటి దళితులకు ఈరోజు కనీసం త్రాగడానికి నీరు లేదంటే ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు ఒకసారి ఆలోచన చేయండి. పైగా ఆ పల్లెకు ఒక్క ట్యాంకర్ నీళ్లు ఇస్తారు. ఒక్క ట్యాంకర్ నీళ్లతో 200 మంది జనాభా ఏ విధంగా వారి యొక్క కాలకృత్యాన్ని తీర్చుకోవాలి, ఏ విధంగా వాళ్ళు నీరు తాగాలో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తున్నాం. ఇప్పటికైనా కానీ ఈ యొక్క జిల్లా సర్వోన్నత అధికారి తక్షణమే గుంటిమడుగు హరిజనవాడకు సందర్శనకు వచ్చి ఆ ప్రాంతంలో శాశ్వతమైనటువంటి నీటి సమస్యను పరిష్కరించే దిశగా వెలుగుల్లో ప్రాజెక్టు నుండి వచ్చేటువంటి వాటర్ను గుంటిమడుగు హరిజనవాడకు కూడా లింకప్ చేసి దళిత బిడ్డలను ఆదుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఈనాడు డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో తప్పకుండా ఉవ్వెత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టడానికి ఆందోళన కార్యక్రమాల బాటలో పడతామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇదే నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి వలస కార్మికులు, దొమ్మర కులస్తులు గడిచిన 30 సంవత్సరాల కాలం నుండి కూలీ నాలి చేసుకున్నారు. వారికి కూడా నివాస గృహాలు కల్పించాలి, శాశ్వతమైన పరిష్కారం చూపాలని చెప్పి మేము ఈనాడు విజ్ఞప్తి చేస్తున్నాం. అటవీ హక్కుల చట్ట ప్రకారం ROFR యాక్ట్ ద్వారా గిరిజనులందరికీ కూడా భూములు పంచాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనా కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల ఎప్పటికప్పుడు భారత కమ్యూనిస్టు పార్టీ అనునిత్యం ప్రజా సమస్యల పట్ల మాట్లాడుతున్నట్టుగా ఏమాత్రం కూడా ఈ యొక్క చలనం లేని విధంగా అధికార యంత్రాంగం ఉన్నది. తప్పకుండా అధికార యంత్రాంగం కళ్ళు మేల్కోవాలి. అదే పెద్ద పెద్ద అగ్ర కులాల వాళ్ళు ఎవరైనా ఓసీల దగ్గర కానీ బీసీల దగ్గర కానీ అగ్ర కులాల దగ్గర నీరు లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లే ఆ ప్రాంతానికి సందర్శనకు వెళ్తారు. దళిత గిరిజన గూడాలలో తాగడానికి నీరు లేకపోతే కళ్ళు కనబడవా మీకు? దళితులంటే ఎంత చులకరా మీకు అని చెప్పేసి ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇప్పటికైనా కానీ సర్వోన్నత అధికారి ఈ యొక్క గుంటిమడుగును సందర్శన చేసి దళితుల యొక్క ఈ యొక్క నీటి సమస్యను పరిష్కరించాలని మేము ఈనాడు డిమాండ్ చేస్తున్నాం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ.